హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను అటుకుల దోశ రెడీ చేస్తున్నానండి. సారీ అండి, ఉప్మాన వచ్చింది. అటుకుల దోశ రెడీ చేస్తున్నాను అనమాట. అంటే అటుకులు మన బొంబాయి రవ్వ ప్లస్ పెరుగు అండి. ఇన్స్టెంట్ దోశ అనమాట ఇది. మనము ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా మనకి చుట్టాలు వచ్చినా కానీ ఇన్స్టెంట్గా టిఫిన్ రెడీ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇంకా అప్పటికప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంటేనే దోశలు అవి వేసుకోగలం కదా. అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కప్పు అటుకులను తీసుకోవాలి, ఒక కప్పు బొంబాయి రవ్వ తీసేసుకొని శుభ్రంగా ఈ రెండింటిని కడిగేసి పక్కన పెట్టేసేసుకొని, అదే ఏ కప్పుతో అయితే మనము అటుకులు ప్లస్ బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి పెరుగును కూడా వేసేసుకోవాలండి. మూడింటిని బాగా ప్రాపర్గా మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు బాగా మీరు సరిపడ కొంచెం నీళ్ళు వేసేసి 1 అవర్ పాటు బాగా నానబెట్టేసేయండి. మూత పెట్టేసి బాగా కలపాలండి. కలిపేసి నానబెట్టేసేయాలి. అంటే పెరుగు మనకి మంచిగా ఇదవుతుందనమాట. కొంచెం పుల్ల పెరుగు ఉన్నా కూడా మంచిదండి. త్వరగా మనకి పులుసు అది ఏమంటారు మంచిగా అది పట్టడానికి బాగుంటుంది అనమాట. అటుకులు అవన్నీ పీల్ చేసుకొని కొంచెం త్వరగా మనకి దోశలు రావడానికి కూడా బాగుంటుంది. వీటన్నిటిని ఇలా కలిపేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి, మూత పెట్టేసి. తర్వాత మనము ఒక 1 అవర్ ఆగాక చూద్దామండి ఎలా అయిపోయింది పిండి అనేది. బాగా పీల్చుకొని రెడీగా ఉంటుందన్నమాట. అంటే అటుకులకి అన్నిటికీ ఈ పెరుగు అనేది బాగా ఇట్లా పట్టేసుకొని ఉంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం పట్టేసుకొని మొత్తం నానిపోయిందనమాట రవ్వ ఇదంతా. నేను ఒక 1.5 అవర్ అయితే ఉంచేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిక్సీ పట్టేసేసుకున్నాను నేను. మిక్సీ పట్టేసేసుకొని మంచిగా ప్రాపర్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసి దాంట్లోనే మనం బౌల్లో కలుపుకున్నాం కదా, అదే బౌల్లోకి తీసేసుకుందాము. చాలా సింపుల్ అండి, ఇదైతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కావాల్సిన లిక్విడ్లో ఉండే విధంగా వాటర్ కూడా వేసుకుందాము. అదేవిధంగా సాల్ట్, మీకు కావాలంటే సోడా ఉప్పు వేసుకోండి. సోడా ఉప్పు వేసుకోకపోయినా కూడా నడుస్తుంది. ఎందుకంటే నార్మల్గా తినాలి అనుకుంటున్నప్పుడు నేను ఇదే నైట్ టైం చేస్తున్నాను అనమాట. అందుకని మీకు కొంచెం లైటింగ్ కూడా డల్గా ఉండొచ్చు బహుశా. వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అనమాట. నేను నైట్ టైం చేశాను, కాకపోతే మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇలాగ ఒక్కసారి మంచిగా కలిపేసి ఒక 2-3 మినిట్స్ మళ్ళీ దాన్ని ఉంచేసామనుకో, అది అంటే మనం ఉప్పు, ఈ సోడా ఉప్పు ప్లస్ కావాల్సిన వాటర్ వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగ ముంచేస్తే అదంతా పట్టేసుకుంటుందండి. ఆ తర్వాత ఒక పెంకు పెట్టేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం దోశలు ఎలా వేసుకుంటామో అలాగే. నేనైతే చిన్న గంట తీసుకున్నాను కాబట్టి 3 గంటలు అయితే వేసాను. 3 గంటలు వేసేసి మంచిగా ఇలాగా ఒకసారి ఇలా ప్రాపర్గా కలిపేసేసుకోవాలండి. ప్రాపర్గా కలిపేసేసుకొని దోశలు మనం ఎలాగ యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగ పోసుకుంటామో అలాగ పోసుకోవాలండి. చాలా ఈజీగా మంచిగా మెత్తగా వస్తాయండి. ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేస్తాం కదా అందుకోసమని చాలా బాగా వస్తాయన్నమాట దోశలు. మీకు వీడియో కానీ ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, దోశ అయితే ఒకవైపు బాగా కాలిపోయింది. మళ్ళీ ఇంకొక వైపును మనం నూనెతో ఇలా వేసేసుకొని ఇంకొక వైపు టర్న్ చేసుకుందామండి. ఇలాగ మొత్తం దోశలన్నిటినీ ప్రాపర్గా కాల్చుకోవాలి. మీకు ఎన్ని దోశలు కావాలనే దాన్ని కాల్ చేసేసుకొని ఇంత ఈజీగా దోశలు రెడీ చేసుకోవచ్చు అనమాట మనం సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దోశలన్నీ వేసేసుకుంటున్నాను. దగ్గర ఒక 6 దోశల దాకా వేసేసాను. దానికి చట్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. చాలా సింపుల్గా మెత్తగా ఎలాగ మనకి ఇదవుతుందో చూసారు కదా. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని ఆశిస్తున్నానండి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మరి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.